శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 539వ భాగం 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. నిన్నటి ఎపిసోడ్లో పరమాత్మ ఏం చెప్పారు? భగవంతుని పొందడానికి జీవుడు ఏం చేయాలో చెప్పారు నిన్నటి 57వ శ్లోకంలో. ఆ ప్రకారంగా భగవంతుని యందు చిత్తాన్ని నెలకొల్పిన వారికి భగవద్ అనుగ్రహంతో సమస్త దుఃఖాలు ఎలా తొలుగుతాయో 58వ శ్లోకంలో చెప్తున్నారు అన్నమాట. ఏమంటున్నారు స్వామి? మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తత్రిష్యసి అదచేత్వమహంకారాత్ నశ్రోష్యతి వినంక్ష్యతి అంటున్నారు స్వామి. అర్జున, నన్ను నమ్మిన వాళ్ళు ఎప్పటికీ చెడిపోరు. నన్ను నమ్మితే భగవంతుని నమ్మినవాడు ఎన్నటికీ చెడిపోయే ప్రసక్తే లేదు. నన్ను నమ్మినట్లయితే ప్రపంచం అంతా నిన్ను వదిలిపెట్టినా నేను మాత్రం నిన్ను వదిలిపెట్టనయ్యా. నా మాట వినవయ్యా. దయచేసి చిత్తాన్ని నాకు వదిలేయి. నీ యొక్క ఉద్ధారకాన్ని నేను చూచుకుంటా. ఇప్పుడు తాసులో ఒక తక్కెడలో బరువుని తీసేస్తే ఆ రెండో తక్కెడ బరువుని భూదేవే మోస్తుంది. అలాగా నీవు నీ యొక్క బరువులన్నింటినీ మోయడానికి నేను ఇక్కడ ఉన్నాను. నీ లోపలి సంసారాన్ని నువ్వు కానీ వదిలేసావంటే ఆ బయట సంసారాన్ని భగవంతుడిగా నేనే నిర్వహిస్తాను. భయపడకు. సముద్రంలో గాలి అంతటా వీస్తున్నా చెరచాప ఎత్తిన వాడి పడవే నడుస్తుంది, కానీ ఆ చెరచాపను ఎత్తని వాడి పడవ నడిచే అవకాశం లేదు. భగవంతుని అనుగ్రహం సర్వత్రా వ్యాపించి ఉన్నా సరే భక్తుని చిత్తం ఏదైతే ఉందో ఆ భక్తుని చిత్తం తెరిచి పెట్టుకోకపోతే ఆ భక్తుల చిత్తం మాత్రమే దాన్ని అనుభవిస్తుంది. కానీ అనుగ్రహం అంతటా ఉంటుంది. కానీ ఆ అనుగ్రహాన్ని అనుభవించాలంటే నీ చిత్తాన్ని నీవు తెరిచిపెట్టుకోవాలయ్యా. చెట్టు వేరు ఎలాగైతే నీటి మట్టం, భూమిలో నీటి మట్టం వరకు పోతుందో అటువంటి చెట్టు మండు వేసవిలో కూడా కళకళలాడుతూనే ఉంటుంది. అలాగే మచ్చిత్తుడైన వాడు, ఎవడి మనసునైతే ఆ మూలమైనటువంటి నాలో లగ్నం చేసి ఉంటాడో, మచ్చిత్తుడై ఎవరైతే ఉంటాడో అటువంటి వాడు అన్ని దుర్గాలని, అన్ని కష్టాలని ప్రహ్లాదుడిలాగా అలాగా కొట్టుకుని పోతాయి అన్నమాట అన్ని వానికి. ఇక్కడ దుర్గాలు అంటే కేవలం కష్టాల పరంపర అని కాదు అని మనం అర్థం చేసుకోవాలి. దుఃఖాలకి మూలమైనటువంటి పాపాలు, అహంకారము, అవిద్య, కామ, కర్మలు ఇవన్నీ కూడాను రకరకాలైనటువంటి దుర్గాలు, రకరకాల కష్టాలు అన్నమాట. ఈ దుర్గాలన్నింటినీ కూడా నా భక్తుడైన వాడు అనుగ్రహంతో వాటిని నివారించుకొని తరించిపోగలడు, దాటిపోగలడు. ప్రియసఖ అర్జున, నన్ను నమ్మవయ్యా. మచ్చిత్త, పూర్తిగా మనస్సును నాయందే లగ్నం చేయి. సర్వదుర్గాని మత్ ప్రసాదాత్ అంటున్నాడు, కరిష్యతి అని. సర్వ సంకటాలను నా అనుగ్రహంతో నీవు దాటగలవు. ఎప్పుడు? నీ మనసును పూర్తిగా నాలో లగ్నం చేసినప్పుడు. ఇప్పుడు డబ్బు కొరత వస్తే బ్యాంకులు ఏం చేస్తాయి? రిజర్వ్ బ్యాంక్ నుంచి డబ్బు తెచ్చుకుంటాయి, రిజర్వ్ బ్యాంక్ పై ఆధారపడతాయి. అలాగా సంకటాల్లో ఉన్నటువంటి ఆ మనస్సు దైవం నుంచి బలాన్ని, శక్తిని తీసుకుని ఆ కష్టాలను అధిగమించేటువంటి శక్తిని పొందుతుంది. పాపం మన ఇక్కడ అర్జునుడు విషాదంతో వింటిని, ఆయుధాలని అన్ని నేల మీద పడవేసి నేను యుద్ధాన్ని చేయను అని కూర్చున్నాడు, చతికిలబడ్డాడనమాట. ఆ స్థితి నుండి శ్రీకృష్ణుడు ఆ అర్జునుని యుద్ధానికి సన్నద్ధం చేసేటువంటి ఆ యొక్క విధానం చూడండి, పరిపరి విధాల చెప్తూ అతన్ని
సన్నద్ధం చేస్తున్నాడు, కర్తవ్యాన్ని విషదపరుస్తూ కర్తవ్యానికి ఉన్ముఖుని చేస్తూ ఉన్నాడు. అధచేత్వం అహంకారాత్ న శ్రోష్యతి వినంక్ష్యతి. ఒకవేళ అహంకారంతో నీవు గనక నా మాటలు గనక వినకపోతే నీవే నష్టపోతావు అనేటువంటి గట్టి వార్నింగ్ కూడా ఇక్కడ స్వామి ఇస్తున్నారు అన్నమాట. మన ప్రాచీన గ్రంథాల్లో మామూలుగా ముఖ్యంగా ఏం చెప్తుంటారంటే వినడం నేర్చుకో, వినడం నేర్చుకో అనేది గొప్ప సిద్ధాంతం మన ప్రాచీనమైనటువంటి గ్రంథాల్లో. వినడం అనేది ఒక గొప్ప కళ అన్నమాట. కొందరు ఇతరులు మాట్లాడుతుంటే వినరు, వాళ్ళ మాట వినరు, వీళ్ళు తిరిగి ఆ మాటలు ప్రారంభిస్తూ ఉంటారన్నమాట. అంటే అటువంటి వ్యక్తిలో ఉన్న అహంకారం ఆ విధంగా ఆ మాట వినని తనాన్ని ప్రేరేపిస్తుంది అనమాట. కాబట్టి అలాగే ఆ రకమైనటువంటి అహంకారం ఏం చేస్తుంది, ఆ ఇరువురి మాట్లాడేటువంటి ఇరువురి మధ్య అడ్డుగా తగిలే అఘాతాన్ని సృష్టిస్తుంది. అలాగే అహంకారం అనేది తన జీవుడికి దేవుడికి మధ్య ఒక అడ్డుగా నిలుస్తుంది. నీలో గనక అహంకారంగా ఉన్నట్లయితే, నీవు అహంకార పూతుడిగా ఉన్నట్లయితే, నా మాట వినకున్నట్లయితే పూర్తిగా నాశనం అవుతావు అర్జున అని గట్టి రిటార్ట్ ఇస్తున్నారు స్వామి. ఎంతకన్నా ఏం చెప్పాలి? ఇది అర్జునునికి కాదు, అర్జునునికి ఒక్కడే అని మనం అనుకుంటే మన భ్రమ. ఇది మన అందరికీ భగవంతుడు ఇస్తున్నటువంటి ఒక హెచ్చరిక. కాబట్టి ఏం చేయాలి? మనం మన అహంకారాన్ని వీడి ఏం చేయాలి? మన చిత్తాన్ని పరమాత్మ యందు ఎంతగా లగ్నం చేసుకుంటే మన యొక్క దుర్గాలన్నీ, మన కష్టాలన్నీ కూడాను వాడే అన్ని పరిహారం చేస్తాడనమాట. అనిదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన అంటూ ఆ శరణాగతి తత్వాన్ని కనుక మనం అవలంబించినట్లయితే మన భారాన్ని అంతటినీ మోసేందుకు భగవంతుడు సిద్ధంగానే ఉన్నాడు. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవింద అర్పణం. ఓం శాంతి శాంతి శాంతి.